రామాయణం 7వ భాగం ఉత్తరకాండము. ఉత్తరకాండము రామాయణ గాథలో చివరి భాగం. ఇది శ్రీరాముని అస్తిత్వాన్ని, అయోధ్యలోని పరిపాలనను, సీతాదేవి అగ్ని పరీక్ష తరువాత జరిగిన పరిణామాలను, రాముని రాజధర్మాన్ని మరియు ఆయన అవతార లక్ష్యాన్ని వివరిస్తుంది. సీతాదేవి అగ్ని పరీక్ష ద్వారా తన పవిత్రత నిరూపించుకున్నా ప్రజలు ఆమెను పూర్తిగా అంగీకరించలేదు. రాముడు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి గర్భవతైన సీతాదేవిని వనవాసానికి పంపిస్తాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతాదేవి నివసిస్తూ 2 కుమారులు లవకుశ జన్మిస్తారు. వారు వాల్మీకి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసుకుంటారు మరియు రామాయణాన్ని పాడే సామర్థ్యం పొందుతారు. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయిస్తాడు. ఆ యాగానికి పంపిన గుర్రాన్ని లవకుశ అడ్డుకుంటారు. వీరిద్దరూ రాముని సేనను ఓడిస్తారు. చివరికి రాముడు వారిని చూసి నిజం తెలుసుకుంటాడు. వారు సీతాదేవి సంతానం అని అర్థమవుతుంది. రాముడు సీతాదేవిని తిరిగి రావాలని కోరతాడు. కాని ఆమె మరోసారి తన పవిత్రతను నిరూపించడానికి భూమాతను ప్రార్థిస్తుంది. భూమాత ప్రత్యక్షమై సీతాదేవిని స్వీకరిస్తుంది. సీతాదేవి భూలోకంలో అంతర్ధానమవుతుంది. రాముడు తన భూలోక లీలను ముగించుకుని సర్వలోక పాలకుడిగా వైకుంఠానికి చేరుకుంటాడు. భూలోకాన్ని లవకుశ పాలించడానికి విడిచిపెడతాడు. ఈ భాగం నుంచి అందుకునే సందేశం: ధర్మానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, అయినా ఇది వ్యక్తిగత బాధను తెచ్చినా. భక్తి, నమ్మకం, అహంకారరహిత జీవనం మనకు నిజమైన శాంతిని ఇస్తాయి. రాముడు సంపూర్ణ న్యాయవంతుడిగా ఉండి రాజధర్మాన్ని ఎలా అనుసరించాలో చూపాడు. సీతాదేవి నిజమైన ఆదర్శ స్త్రీ, త్యాగ, భక్తి, ధర్మానికి పరిపూర్ణ రూపం. ఉత్తరకాండము శ్రీరాముని భూలోక లీల ముగింపు. ఇది రామాయణ కథకు ఒక సంపూర్ణ అంత్యాన్ని ఇస్తుంది, కాని శ్రీరాముడు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతాడు. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యము. ధన్యవాదాలు.